హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. తుమ్మెదుల మెట్ట. పూర్వం అనగా సుమారు 200 సంవత్సరాల కిందట సింహాచలం దేవాలయంలో ఒక చిత్రం జరిగింది. అదేమిటి అంటే, సింహాద్రి నరసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే ఆంతరంగిక భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఓ వైష్ణవోత్తముడు భక్తిపూర్వకంగా మధురగానం చేసేసరికి స్వామి మెచ్చుకొని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆచార్యులో ఒక విధమైన గర్వం బయలుదేరింది. సింహాద్రినాథుడికి నేనే ప్రియమైన భక్తుణ్ణి, స్వామికి నేను ఎంత చెప్తే అంత అని మనసులో అనుకునేవాడు. ఇదే సమయంలో విశిష్ట దైవత్వ మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీరామానుజ స్వామివారు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి విజయం చేశారు. మహానుభావుడైన రామానుజ స్వామి అవతార పురుషునని ఎంచి అందరూ అనేక విధాలా గౌరవిస్తూ ఉండగా, కృష్ణమాచార్యులు మాత్రం నమస్కారమైనా చేయక నా అంతటి వాడను నేనే అనే అహంభావంతో ఆయన వైపు చూడడమే మానేశాడు. సర్వజ్ఞుడైన రామానుజాచార్యుల వారు ఈ పాటి గ్రహించలేరా? అతని మనసుకు పట్టిన గర్వాన్ని ఇట్టే తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా కృష్ణమాచార్యుని పలకరించి వినయపూర్వకంగా, స్వామి కృష్ణమాచార్యోత్తమ, మీరు నాకొక ఉపకారం చేసి తరుణోపాయం చెప్పాలి. ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధి యందు దేవరవారు గానమునర్చి ఆ దేవదేవుని ప్రసన్నం చేసుకున్న తర్వాత దాసునికి ముక్తి ఉన్నదా లేదా అని అడగండి. వారు ఏమి సెలవిస్తారో వినండి. తర్వాత మీకు మోక్షం ఉన్నదా లేదా అని కూడా ప్రశ్నించండి. స్వామి చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా తెలుసుకొని రేపు ఉదయాన్న ఈ దాసునికి తెలపండి అన్నారు. ఆ మాటలకు కృష్ణమాచారి చాలా సంతోషించాడు. ఏమి అంటే, అవతారమూర్తి అని ఎవరికైతే లోకమంతా జోహారు చేస్తున్నదో ఆ రామానుజుడే తనని ఈ విధంగా ఆశ్రయించటం కంటే కావలసిందేముంది? అందుచేత ఆ రాత్రి తను దివ్యగానం చేసి స్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని, దేవాదిదేవా, దక్షిణ దేశం నుంచి రామానుజాచార్యుడనే యతీశ్వరుడు ఒక ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనకు ముక్తి ఉన్నదా లేదా? ఈ విషయం దేవరను అడిగి జవాబు చెప్పమన్నాడు. ఏమిటి ఆజ్ఞ అని అడిగాడు. అప్పుడు సింహాద్రినాథుడు, ఓయి భక్తవరణ్య, ఆ రామానుజుడు కేవలము మునీంద్రుడాయను. ఆయన ఇచ్చిన వారికి ముక్తి కలుగుతూ ఉండగా ఆయనకు ముక్తి ఉన్నదా లేదా అనేది ఒక ప్రశ్న. అది సందేహమేనా అని బదులు చెప్పాడు. అయితే స్వామి, నాకు మోక్షం కలదా అంటూ మళ్ళీ ప్రశ్న వేశాడు కృష్ణమాచారి. అందుకు స్వామి, ఓయి కృష్ణమాచార్య, నీవు నాకు ప్రియమైన భక్తుడివే నిజమే, కానీ నీకు మోక్షం ఇవ్వటానికి మాత్రం నాకు అధికారం లేదు. ఏమంటే, విభూతి ద్వయాధికారం ఇదివరకే రామానుజాచారికి ఇచ్చేశాను. ఎవరికి మోక్షం ఇవ్వటానికైనా ఆయనే సర్వాధికారి. కనుక నీకు మోక్షం కావాలని ఉంటే నీవు వెళ్ళి ఆయనను ఆశ్రయించాల్సి ఉంటుంది అని చెప్పారు. భగవంతుని వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు. ఇంతకాలమైన నిన్ను ఆశ్రయించిన ఫలం ఇదేనా? పరమపదం కోసం పరులను ప్రార్థించమంటావా? అమితమైన భక్తి వాత్సల్యాలతో ఇన్నేళ్లుగా నిన్ను కీర్తించి భజించానే, చివరికి నన్ను ఇలాగ మోసగిస్తావా అని నోటికి వచ్చినట్లు నిష్ఠూరంగా మాట్లాడొచ్చేజొచ్చాడు. ఈ నిష్ఠూరాలను సహించలేకపోయాడు సింహాద్రినాథుడు. కృష్ణమాచార్య, నీవు రాజసుడివి, తామసుడివి. భక్తితో పాడానని ఏదో మహా ఉపకారంగా చెప్తున్నావే. నీవు పాడావు, నేను ఆడాను. నీ పాటకి నా ఆటకి సరిపోయింది, మరేమీ బాకీ మిగల్లేదు. ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకొని నీవు నా పట్ల కఠినంగా మాట్లాడావు కాబట్టి నీవు రచించిన కీర్తనలన్నీ నీచుల పాలైపోగాక అంటూ శపించి వేశాడు. దేవుడిలా శపించేసరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యుడికి కూడా తీవ్రమైన కోపం వచ్చేసింది. ఓయి అప్పన్న, సమస్తము నీవే అని నమ్ముకున్న నన్ను మోసగించావు. నా జీవితమంతా నాశనం చేశావు. ఇదిగో, నేనే నిజమైన భక్తుడినైతే నీ ఆలయమంతా ఒక్క రీతిగా 7 రోజులు మండి గోపురాలు మండపాళ్ళు అన్నీ కళాకాంతి లేక పాడుబడిపోగాక అంటూ సింహాద్రినాథుకు ప్రతిశాపం ఇచ్చాడు. సింహాద్రినాథుని శాపం వల్ల కృష్ణమాచార్యుని కీర్తనలన్నీ నీచుల పాలైపోయాయి. కృష్ణమాచార్యుని శాప ప్రయోగం వల్ల మరికొద్ది కాలానికే మలిక్ సేబ్ అనే మెత్సు నాయకుడు బ్రహ్మాండమైన తన దండుతో సహా సింహాచల క్షేత్రాన్ని ధ్వంసం చేయబోయినాడు. క్రూరుడైన ఆ యవనులు ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతున్నారనే వర్తమానం మహాభక్తుడు మహాకవి అయినటువంటి గోకులపాటి కూర్మనాథునికి ముందుగానే తెలిసింది. ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్గర్భానికి పోయి కూర్చుని మహాభక్తి వాత్సల్యాలతో
సింహాద్రి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి వైరిహర రంహ సింహాద్రి నారసింహ అనే మకుటంతో సీన పద్యాలు చెప్పనారంభించాడు. ఆ పద్యాలలో కూర్మనాథ కవి ఆ యవనులను నర్చి ఘోరాలను శాంతింపజేయమని క్షత్రక్షేమ చేయమని కోరాడు. సింహాద్రి దేవుని దుర్బలతత్వాన్ని హెచ్చరిస్తూ 60 పద్యాల వరకు ముందు నిష్ఠూరంగానే వర్ణించాడు. కూర్మనాథుడు 68వ పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుని భక్తికి సంతోషించి స్వామి గండు తుమ్మెదలను సృష్టించాడు. ఆ తుమ్మెదలు యవనుల సేనలు మర్ధిస్తూ వాడి అయిన తొండాలతో పొడుస్తూ చీల్చి చెండాడుతూ సుమారు 10 మైళ్ళ దూరం వరకు శత్రుదండును పారద్రోలినాయి. ఆ ఢాకాకు తట్టుకోలేకపోయిన యవనులు దండ వాల్తేరుకు 60 మైళ్ళ దూరాన ఉండే ఒక మెట్ట వరకు పారిపోయింది. నాటి నుంచి ఈ మెట్టకు తుమ్మెదల మెట్ట అనే పేరు వచ్చింది. తుమ్మెదల మెట్ట ఇప్పటికీ ఉన్నది. విశాఖపట్నానికి అది శ్మశాన వాటికగా ఉపయోగపడుతున్నది. ఈ విధంగా కూర్మనాథ కవి సూక్తుల వల్లనే సింహాచల క్షేత్రానికి క్షేమం కలిగింది. తర్వాత కూర్మనాథ కవి తన నరసింహ శతకంలోనూ స్వామి మహిమను కొనియాడుతూ కొన్ని క్షమాపణ పద్యాలు చక్కగా వర్ణించి చెప్పాడు. మాను పెట్టి పూర్వం పాటలీపుత్రాన్ని చంద్రగుప్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన విశాలమైన ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా భాగించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధికారిని నియమించాడు. ఆయన నియమించిన అధికారులందరూ చక్కగానే పాలిస్తూ వచ్చారు. ఇటువంటి అధికారులు ఉండటం వల్లే రాజుకి కీర్తి వచ్చింది. కానీ విదర్భ రాష్ట్రాన్ని పాలించే అధికారి మట్టుకు లంచంగొడ్డి అని దుర్మార్గుడని పేరు పడ్డాడు. అందుచేత అతన్ని తొలగించి ఆ స్థానంలో మంచివాణ్ణి ధర్మపరుని నియమించాలని రాజు నిశ్చయించుకున్నాడు. ఇంతలో కొద్దిమంది పెద్దలు రాజు వద్దకు వచ్చి, దేవరా, ఇక్కడికి 10 ఆమడ దూరంలో ఉన్న ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో పశువుల్ని కాచుకునే గొల్లవాడున్నాడు. ఆ గొల్లవాని పేరు ధర్మన్న. వాడి బుద్ధి బలం ఏమిటో గాని ఎటువంటి పేచి వచ్చినా శాస్త్రసమ్మతమైన చక్కటి తీర్పులు చెబుతాడు. అందుకనే ఇప్పుడు జనమంతా న్యాయం కోసం కచేరీలకు పోవటం మానివేసి అరణ్యంలో ఉండే ఆ ధర్మన్న వద్దకే వెళ్తున్నారు అని మనవి చేశారు. ఆ మాటలు వినేటప్పటికీ రాజుకి ఆశ్చర్యం కలిగింది. వెర్రిగొల్లవాడేమిటి, వానిపైన ప్రజలకు ఇంతటి విశ్వాసం కుదరడం ఏమిటి? వీడెవడో ఘనుడై ఉండాలే అని తలచి ఎక్కడనో అరణ్యం మందు ఉన్న పశువులు కాచుకుంటూ ఉండే ఆ ధర్మన్నను తన ఆస్థానానికి రప్పించాడు. విలువైన దుస్తులిప్పించి వానిని గద్దపైన కూర్చోబెట్టి, అబ్బాయి ధర్మన్న, నిన్ను గురించి, నీ ధర్మగుణాన్ని గురించి, న్యాయ తీర్పులు చెప్పటాన్ని గురించి మేము చాలా వరకు విన్నాము. విని సంతోషించి నిన్ను మా విదర్భ రాష్ట్రానికి అధికారిగా నియమిస్తున్నాం అని చెప్పాడు రాజు. ప్రభు, తమరు నన్ను అభిమానించారే కానీ నాకంత అర్హత ఎక్కడిది, తాహత ఎక్కడిది, తెలివితేటలెక్కడివి? పైగా నాబోటి వాడు అధికారి అంటే లోకంలో నవ్వులాటగా ఉంటుంది కూడా అంటూ ఏవో అనబోయాడు. కానీ రాజు ఆజ్ఞను దాటటానికి ఎవరికైనా వీలుంటుందా? కాబట్టి మారుమాట చెప్పకుండా రాజాజ్ఞను శిరసా వహించి పదవిలో ప్రవేశించాడు ధర్మన్న. ఆ పదవి వచ్చిన తర్వాత కూడా ధర్మన్న తీర్పుల గురించి ప్రజల అనుగుణంగానే చెప్పుకోసాగారు. కానీ మరికొద్ది కాలానికి కొంతమంది రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ధర్మన్న ఇదివరకటి ధర్మన్న కాదు, అతని బుద్ధి అప్పుడే మారిపోయింది, లంచాలు పట్టడం మరిగేశాడు అంటూ ఫిర్యాదులు చేయసాగారు. ఫిర్యాదులు వినగానే రాజు తొందరపడక, అధికారం అనగానే అందరికీ ఆశగానే ఉంటుంది, కిట్టని వాళ్ళు తరచూ ఇటువంటి వదంతులు నీలాపనిందలు పుట్టించడం సహజం కనుక కళ్ళారా చూస్తే కానీ ఏ మాట నమ్మలేను అన్నాడు. అయ్యో మహాప్రభు, ఇవన్నీ ఒట్టి వదంతులు అనుకుంటున్నారు కాబోలు. అజమాయిషి కోసం ధర్మన్న ఏనుగుని ఎక్కి వెళ్తాడు. ఆయన వెంట గుర్రాలపైన స్వారీ చేస్తూ అంగరక్షకులుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. హోదా నిలబెట్టుకోవటానికి ఇలా చేస్తున్నాడు అనుకుందాం. కానీ 2 నౌకర్లు ఒక పెద్ద మాను పెట్టెను మూసుకుంటూ వెంటపోతూ ఉంటారు. అది ఎందుకు, ఎప్పుడైనా వాకబు చేయించారా ఏలినవారు అని మళ్ళీ ప్రశ్నించారు వాళ్ళు రాజు మనసుకి నాటుకునేటట్టుగా. పెట్టె మాట చెవినబడుతుంటతోనే ఈ వింత ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు విదర్భకు స్వయంగా బయలుదేరాడు. ఆయన సగం దారిలో ఉండగానే ఎక్కడికో అజమాయిషీ కోసం వెళ్తున్న ధర్మన్న పరివారము కనిపించారు. ధర్మన్న వెంట నౌకర్లు మోసుకుపోతున్న మాను పెట్టె చూడగానే తను విన్న మాటలు నిజమేనని, లంచాల సొమ్ము దాచుకోవటానికి ఈ పెట్టె ఏర్పాటై ఉంటుందని రాజుకి దృఢమైన ఉద్దేశం పాతుకుపోయింది. రాజు ధర్మన్నను పలకరించి ఆ మాట ఈ మాట ఆడుతూ, ఏమయ్య ధర్మన్న, నీవు మోయిన్స్కు వస్తున్న దస్తుస్థితులు భారంగా ఉన్నట్టున్నాయే,
ఏది చూద్దాం అని చెలోక్తిగా అంటూ ఆత్రంగా ఆ మానుపెట్ట మూత తీయించి చూశాడు. చూడగా ఏముంది, ధర్మన్న ఈ అధికారానికి రాకముందు వేసుకుంటూ ఉండే చింపిపాతలు తప్ప ఒక్క చిల్లిగవ్వ కూడా అగుపడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఉండబట్టలేక రాజు ధర్మను ఇదేమిటి అని అడిగేసరికి, ప్రభు, ఇప్పుడు నాకు పట్టిన నడమంత్రపు సిరి వల్ల నాకు కళ్ళు నెత్తి మీదకి రాకుండా ఈ గుడ్డలు నా పూర్వ చరిత్రను జ్ఞప్తికి చేస్తుంటాయి. నా పూర్వ చరిత్ర మర్చిపోతున్నానంటే నాలో నీతికి ధర్మానికి ఉండదు. కాబట్టి నేను చెప్పే తీర్పులు న్యాయంగా ఉండవు. నా నిజస్థితి నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండటానికే ఇలా చేస్తూ ఉంటాను అని ధర్మన్న బదులు చెప్పాడు. శభాష్ ధర్మన్న, నిజంగా ధర్మావతారానివే నువ్వు అని రాజు మెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.